అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బెండకాయ గ్రేవీ కర్రీ అయితే చూపించబోతున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకెందుకు లేట్ చేయడం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. రైస్లోకైనా, బగారా రైస్కైనా, లేదంటే రోటీ చపాతీకైనా చాలా కాంబినేషన్ అయితే బాగుంటుంది. ఇంకైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనం 1 కిలో వరకు తీసుకున్న ఒక ముగ్గురికైనా సరిపోదు ఫ్రై అయితే. ఇలా ఒకసారి ట్రై చేయండి. 1/2 కిలో అయినా సరే నలుగురు సరిపెట్టేయచ్చు. ఇంకెందుకు లేట్ చేయడం, రెసిపీ ఎలాగో చూసేయండి. ముందుగా అయితే 1/2 కిలో వరకు అయితే మన బెండకాయలను అయితే తీసుకుంటున్నాను. వాటిని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం కూడా పీసెస్లో అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక 2-3 వరకు అయితే టమాటాలు అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం మిక్సీ పట్టేసుకోవాలి. లైన్ ప్లేస్ లాగా అయితే పట్టేసుకొని దీన్ని సైడ్కి పెట్టేసుకుందాం. అలాగే మీడియం సైజు ఒక 2 లేదా 3 వరకు అయితే ఆనియన్స్ తీసుకొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకుందాం. ఏదైనా ఒక మందపాటి కడాయి పెట్టేసుకొని ముందుగా అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 40-50% అయితే మనం ఆయిల్లోనే బాగా ఫ్రై చేసేసుకొని వీటిని సైడ్ తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా ఫ్రై అయితే మనకి బెండకాయ ముక్కలు అనేది సరిపోతాయి. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ సరిపోతే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వరకు, అలాగే ముందుగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై అవ్వనివ్వాలి. చూసారు కదా, మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతాయి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే పేస్ట్ని ఫ్రై చేసుకున్నాక మనం ఒక 2 రెమ్మల వరకు అయితే కరివేపాకుని కూడా వేసేసుకోవాలి. మొత్తం కూడా ఫ్రై అయినాక మనం ముందుగా పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా టమాటోస్, ఆ టమాటా ప్యూరీ కూడా వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకొని ఆయిల్ పైకి తేలే అంతవరకు అయితే మనం మూత పెట్టేసుకొని మగ్గనిచ్చుకోవాలి. చూసారు కదా, ఇలా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు బాగా మధ్యలో కలుపుతూ మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. పచ్చివాసన పోతుంది టమాటాలో ఉండేది. అలాగే ఇప్పుడు రుచికి తగ్గట్టు సాల్ట్ని, అలాగే కొంచెం పసుపు, కారం కూడా యాడ్ చేసేసుకొని మొత్తంగా ఈవెన్గా కలుపుకోవాలి. వేసుకున్న సాల్ట్, కారం, పసుపు బాగా పట్టేటట్టు ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ వరకు అయితే మనం మగ్గనిచ్చుకోవాలి. మంచిగా మగ్గాక మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ముందుగా టమాటా ప్యూరీ వేసుకున్నాం కదా, ఆ బౌల్తో అయితే ఒక 2 బౌల్ వరకు అయితే వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. మీకు గ్రేవీకి తగ్గట్టు అయితే మనం వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ సరిపోతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా కలిపేసి మూత పెట్టేసి ఒక 8-10 మినిట్స్ అయితే మనం ఆయిల్ అంతా పైకి తేలే వరకు అయితే మగ్గనిచ్చుకోవాలి. మధ్యలో కలుపుతూ ఉంటే మనకి కింద అడుగు అనేది అంటకుండా ఉంటుంది. ఆయిల్ అనేది పైకి తేలే వరకు చూసి మనం ముందుగా వేపెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసి మొత్తం కూడా కలిపేసి ఒక 10 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసి మగ్గనిచ్చుకుంటే సరిపోతుంది. కూర అనేది రెడీ. సిమ్లో మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు ఆయిల్ అనేది బాగా పైకి తేలి మనకి కూర అనేది చూడడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి. అలాగే నచ్చితే ఒక పంచదారను కూడా యాడ్ చేసేసుకొని మొత్తం కూడా కలిపేసి మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుందాం. పంచదార అనేది ఆప్షనల్ మాత్రమే, చిటికెడు అంతే, జస్ట్ చిటికెడు వేస్తే చాలు. టేస్ట్ అనేది
చాలా బాగుంటుంది. ఒకసారి తప్పక ట్రై చేయండి. ఇంకైతే మనకి కూర అయితే రెడీ అయిపోయినట్లే. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా, చాలా బాగుంది. ఎటువంటి కలర్స్ ఏమి కూడా యాడ్ చేయలేదు. మీకు చూపించినట్లు నేను మసాలా కూడా ఏమి వేయలేదు. ఇంకైతే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే తప్పక మీరు ఎవరైనా ట్రై చేసినట్లయితే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.